తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్డ్‌గా ఏహెచ్ఎస్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది? అండ్ ఏ టైం వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు? అండ్ దాంతో పాటుగా ఎవరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఇట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నేను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ వన్ మోర్ థింగ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా గూడా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోయినా గూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అయితది. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఓకేనా? 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. అండ్ ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. ఓకేనా? సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. సో, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అయితే ఇయ్యరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. అంటే నువ్వు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, 3లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే వేరే ఫేజెస్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా గూడా ఇప్పుడు నువ్వు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి మీరు ఇంకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. సో, మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వరకు ఎప్పటిదాకా టైం ఉంది మరే అంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది 28 అక్టోబర్ 2025 రోజు రిలీజ్ చేషిర్రు. 28 అక్టోబర్ 2025 రోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేషిర్రు. 29థ్ నుండి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 29థ్ అక్టోబర్ 2025 8 పీఎం నుండి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనకి ఎప్పటిదాకా టైం ఉంది అంటే ఈరోజు అంటే 8థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 8థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది మనకి. ఓకేనా? సో, మీరు ఈరోజు గనక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం సో, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫేసెస్ ఆఫ్ కౌన్సెలింగ్. నువ్వు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? ఫేజ్ 1 గావచ్చు, ఫేజ్ 2 గావచ్చు, ఫేజ్ 3 గావచ్చు, ఏ ఫేజ్ అయినా గూడా నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్‌ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్‌లు ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఆ మెరిట్ లిస్ట్‌లో వన్ టైమ్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మనకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. ఓకేనా? సో, ఎక్స్‌టెన్షన్స్ అయితాయేమో అని జెప్పి ఓకేనా? ఎట్లాంటి అపోహలేం పెట్టుకోకుర్రి. ఎక్స్‌టెన్షన్ అయితే మంచిదే. కానీ ఎక్స్‌టెన్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. విత్ దిస్ అప్లికేషన్ ఈ ఒక్క అప్లికేషన్ త్రూ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ 15 కోర్సెస్. 15 కోర్సులలో నువ్వు పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? ఒక్క కోర్స్ కాదు, 2 కోర్సులు కాదు 15 కోర్సులు. బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీతో పాటు ఇంకా 13 కోర్సులల్లా పారామెడికల్ కోర్సులల్లా మనం పార్టిసిపేట్ చేయొచ్చు విత్ ది సింగిల్ అప్లికేషన్. ఓకేనా? ఒకే ఒక అప్లికేషన్ పెట్టుకొని ఈ అన్ని కోర్సెస్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకో. వన్స్ ఈ టైం అయిపోతే మాత్రం మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు. ఓకేనా? నాకు బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ వస్తదేమో, లేకపోతే వేరే లైక్ ఏదో కోర్స్ లోపల సీట్ వస్తదేమో అని చెప్పి ఆగిపోకుండా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, మనకి అనస్థీషియా టెక్నాలజీ ఉంటది. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంటది. కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంటది. రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ ఉంటది. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఉంటది. న్యూరో సైన్స్ టెక్నాలజీ ఉంటది. క్రిటికల్ కేర్ టెక్నాలజీ ఉంటది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంటది. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ ఉంటది. మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ. సో, ఇవన్నీ కాలేజ్‌కి సంబంధించి సింగిల్ లైక్ ఇవన్నీ కోర్సెస్‌కి సంబంధించి సింగిల్ అప్లికేషన్ అయితే ఉంటది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఓకేనా? సో, తెలంగాణ క్యాండిడేట్ అయ్యి ఉండాలే. ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితది. మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. నువ్వు లైక్ సీబీఎస్ఈ బోర్డ్ నుండి పాస్డ్ ఔట్ అయినా, ఏఐఎస్ఎస్‌సి బోర్డ్ నుండి పాస్డ్ ఔట్ అయినా, ఐసీఎస్ఈ బోర్డ్ నుండి పాస్డ్ ఔట్ అయినా,
ఎస్ఎస్‌సిఈ బోర్డ్ నుండి పాస్డ్ ఔట్ అయినా, హెచ్ఎస్‌సిఈ బోర్డ్, ఎన్ఐఓఎస్, టాస్ ఏ బోర్డ్ నుండి పాస్ ఔట్ అయినా కూడా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా. ఏజ్ అనేది 17 ఇయర్స్ ఉండాలి. ఓకేనా. 17 ఇయర్స్ మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. లైక్ 31 డిసెంబర్ 2025 వరకు 17 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటది మినిమమ్. అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేసినోళ్ళు కూడా ఎలిజిబులే ఈ కోర్సెస్ చేయడానికి. ఓకేనా. సో, మీరు బీపీటీ చేద్దాం అనుకుంటే బీపీటీ 4½ ఇయర్స్ ఉంటది. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ 3 ఇయర్స్ ఉంటది. అండ్ ఏహెచ్ఎస్ అనేది 4 ఇయర్స్ ఉంటది. ఓకేనా. ఫీజు విషయానికొస్తే ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటది మరి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కంటే, ఈ 15 కోర్సులకు సంబంధించి సింగిల్ ఫీ పేమెంట్, సింగిల్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఒకవేళ ఓసీ ఆర్ బీసీ అయితే రూ. 2,500 పే చేయాలి. 2,500. ఇఫ్ యూ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మీరు రూ. 2,000 అయితే పే చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది అమౌంట్ అనేది మనం పే చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం 15 కోర్సులలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. అండ్ మీకు ఈ కోర్సెస్‌కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలన్నా, అనలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, అనలిసిక్ గైడెన్స్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల నీకు ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా నేను. అండ్ దాంతో పాటుగా మనకి సో, ఎట్లాంటి థింగ్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను లైవ్ కండక్ట్ చేసి లైవ్స్ లోపల చెప్తా ఉంటా. కాలేజ్ లిస్ట్ పీడీఎఫ్ ప్రొవైడ్ చేసిన, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ పీడీఎఫ్ ప్రొవైడ్ చేసిన, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ పీడీఎఫ్ ప్రొవైడ్ చేసిన అవన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్స్ లోపల ఉంటాయి. సో, ఎక్కడెక్కడ ఏ ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. సో, యూ కెన్ డౌన్లోడ్ అవర్ అనలిసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ మీకు క్లారిటీ అయితే వస్తది. ఓకేనా. సో, ఒకవేళ నాకు మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్ ఏందంటే, బీఎస్సీ నర్సింగ్ లోపల నాకు సీట్ వస్తదో రాదో అని చెప్పి డౌట్ ఉందన్నా అని చెప్పి కొంతమంది నాకు మెసేజ్‌లు అయితే పెట్టడం జరుగుతుందన్నట్టు. సో, బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాదేమో అని చెప్పి డౌట్ ఉన్నోళ్ళు 2000, 2500 అని చెప్పి ఆలోచించకుండా సో, ఈ ఏదైతే బీఎస్సీ, ఏహెచ్ఎస్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోర్రి. మహా అంటే 2000 లేకపోతే 2500 ఖర్చయితది. ఓకేనా. సో, 2000, 2500 ఖర్చయితది. సో, ఇయర్ మొత్తం ఇంటికాడ ఉండేదానికన్నా, లేకపోతే మేనేజ్‌మెంట్ లోపల ఫీజులు కట్టి చేసేదానికన్నా యాస్ కంపేర్డ్ టు దోస్ థింగ్స్ సో, థిస్ ఈజ్ సమ్‌వాట్ బెటర్ నన్నడిగితే. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాదు అనుకున్న అప్లికేషన్ పెట్టుకో. అండ్ దాంతో పాటుగా సో, మేనేజ్‌మెంట్ లోపల జాయిన్ అయ్యే సిట్యుయేషన్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల కూడా ఇది పెట్టుకో. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ మీకు తెలిసినట్టుగా ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్. ఓకేనా. సో, ఎబ్సెట్ ర్యాంక్ చూడరు. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు మనకి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, ఒకవేళ మీకు లైక్ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయ్యి మీ ఫ్రెండ్‌కి హెల్ప్ అయితదని అనిపిస్తే ఈ వీడియోని పక్కా మీ ఫ్రెండ్‌కి షేర్ చేయి. ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి 8 నవంబర్ 2025 5 పీఎం అంటే 5 గంటల వరకే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 5 దాటింది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకొకటేందంటే డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఈ డాక్యుమెంట్స్ మనకు గావాలి. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, 6థ్-10థ్ బోనాఫైడ్, ఇంటర్మీడియేట్ బోనాఫైడ్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, లేటెస్ట్ క్యాస్ట్ ఓకేనా. లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్, బ్రిడ్జ్ కోర్స్ అండ్ పాస్ ఫోటో, సిగ్నేచర్, పీడబ్ల్యూడీ అని ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటది ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఇవి మీకు ఓల్డ్‌యి ఉన్నా గూడా ఏం గాదు. ఓకేనా. సో, ఇవన్నీ గూడా ఒరిజినల్స్ మన దగ్గర ఉండాలి. ఈ ఫోటోస్ ఉన్నా గూడా సరిపోతాయి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి. అండ్ కొందరేంది అంటే అన్న నాది ఈడబ్ల్యూఎస్ పాతదుంది, క్యాస్ట్ పాతదుంది, ఇన్‌కమ్ పాతదుంది అని జెప్పి అంటా ఉంటారన్నట్టు. సో, పాతయి ఉన్నా గూడా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫస్ట్ చేసుకోర్రి. చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ క్వారీ వస్తే మనం అప్‌లోడ్ చేద్దాం. ఓకేనా. సో, మనకు అప్లికేషన్ మ్యాండేటరీ కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోర్రి. ఓకేనా. ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా మనకు సో, ఏవైతే నీ దగ్గర ఓల్డ్‌యి ఉన్నో ఓల్డ్‌యి పెట్టుర్రి. ఒకవేళ అప్లికేషన్ ఏమన్నా రిజెక్ట్ అయితే ఫర్దర్‌గా మనం మళ్ళీ రీ అప్‌లోడ్ చేద్దాం. ఎందుకంటే మనకి అప్లికేషన్ అనేది
మ్యాండేటరీ. ఓకేనా. సో, అప్లికేషన్ ఈస్ మ్యాండేటరీ టు అస్. ఎందుకంటే మనం మేనేజ్‌మెంట్ పెట్టుకోవడానికి మన దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి, సో, అప్లికేషన్ పెట్టుకొని ఈ కోర్స్ లోపల మీరు లైక్ 4 ఇయర్స్ డిగ్రీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండు. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.